ఇక్కడ శంకర్లు వారు అతను రాసిన శివానందలహరి 100 శ్లోకాలలో సరిగ్గా మధ్యలో సెంటర్లో అంటే 51 శ్లోకాల్లో ఆ పరమేశ్వరుడైన పరమశివుడి రూపవర్ణన్ని చేశారండి. ఏ విధంగా అంటే ఎవరి మీదైతే భక్తి 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 అని 49 శ్లోకాల్లో చెప్పారు. ఆ పరమేశ్వరుడి గురించి అంటే మల్లికార్జునుడి గురించి ఈ రూపవర్ణనండి. ఒకసారి శంకరాచార్యులు వారు తన శిష్యులతో భారతదేశం అంతటా పర్యటించారు. అది మనకి తెలుసు కదా. ఆ సందర్భంలో వారు మన ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారండి. ఆ టైంలో ఏంటంటే సాయం సమయం అయిపోతుంది, సంధ్యాకాలం అవుతుందన్నమాట. అప్పుడు ఒక మద్ది చెట్టు కింద కూర్చుని అక్కడ ఒక మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టు అతనికి కనబడుతుంది. అతను సహజ కవి కదండి, ఇంకా మరి ఎంత అందంగా దాన్ని పోలిగ్గా చేసుకుని మహా అద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణిస్తారండి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. అయితే శివానందలహరిలో 100 శ్లోకాల్లో ఈ 2 శ్లోకాల్లోనే శ్రీశైల మల్లికార్జున్ని చక్కగా వర్ణించారు. ఆ శివానందలహరి అన్నది ఒక మణిహారం అయితే అందులో దాని తాలు నాయకామణులు అంటారు కదా, అంటే ఇంపార్టెంట్ పూసలు లాంటివి ఈ 2 శ్లోకాలు. ఓకే, ఇప్పుడు శ్లోకాన్ని చదువుకుందామండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జునమాశిలింగం శివాలింగితం. ఇక్కడ శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు, శివాలింగితం ఆ అమ్మవారి చేత ఆలింగనం చేసుకోబడ్డ అని. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రదోష కాలంలో అతనికి నటరాజస్వామి దర్శనం అవుతుండగా ఈ శ్లోకాలు రాశారండి. వీటిని ముందు మనం విడదీసుకుందాం. సంధ్యారంభ విజృంభితం, సంధ్య అంటే సంధ్యకాలం యొక్క ఆరంభం మొదట, విజృంభితం పుష్ప వికసనము చే శోభించున్నది అంటే మద్ది చెట్టు, సంధ్యాకాలారంభం నందు భక్తానుగ్రహమునకై తాండవం చే విజృంభించే. భగవంతుడు పరమశివుడు నాట్యం ఎందుకు చేస్తాడండి? భక్తుల్ని అనుగ్రహించడం కోసం. అతనికి అది ఇష్టం అని కాదు, దానితో భక్తుల్ని అనుగ్రహిస్తాడు. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం, శృతి అంటే చెవి, శిరః అంటే తల అనే స్థాన అంటే ప్రదేశముల, అంతర మధ్యమున, అధిష్ఠితం ఉన్నట్టిది మద్ది పువ్వండి. అంతేకాదు ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మల్లె పువ్వుని పరమశివుడితో కంపేర్ చేస్తున్నారు అన్నమాట. సో పరమశివుడు ఏంటి? ఇప్పుడు మల్లె పువ్వుని మనం చెవులోని తలలోని అలంకరించుకుంటాం కదండి. అయితే పరమశివుడు ఏంటి? శృతి అంటే వేదములు, శిరః అంటే వేదాంతములు, ఉపనిషత్తులు. వేదములు శిరస్థానమైన ఉపనిషత్తుల ప్రదేశముల మధ్య భాగంలో ఉన్నది శివలింగం. పరమేశ్వరుడు గురించి చెప్పేది వేదం అండి, అతన్ని వర్ణించేది వేదాంతం, ఉపనిషత్తులండి. అలాగే నెక్స్ట్ సప్రేమ భ్రమరాభిరామం అంటే సప్రేమ అంటే ప్రీతితో కూడిన, భ్రమర అంటే తుమ్మెదలచే, అభిరామం అంటే మనోహరమైనట్టి అనురాగంతో కూడిన, భ్రమరంబిక మహాదేవితో మనోహరమైన అని అక్కడ మళ్ళీ కంపారిజన్లో పువ్వు అయితే దాని సువాసనకి భ్రమరాలన్నీ తిరుగుతున్నాయండి. ఇక్కడేంటి? అయ్యవారి గురించి అనురాగంతో భ్రమరాంబిక మహాదేవి మనోహరంగా చూస్తూ ఉంటారు ఆ లింగాన్ని.
ఆ తర్వాత అసకృత్ సద్వాసన శోభితం. అసకృత్ అంటే మాటి మాటికి సత్వాసన మంచి పరిమళంతో శోభితం ప్రకాశించేది మద్ది పువ్వు అండి. అనేక విధాలైన మంచి సంస్కారాలతో ప్రకాశించేది శివలింగం. భోగీంద్రాభరణం అంటే శ్రేష్ఠులైన భోగులకు అంటే సర్పరాజైన వాసుకిని ఆభరణంగా కలిగినట్టిది మల్లికార్జున లింగం. అంటే భోగాలు అనుభవించే వారికి అలంకారమైనది మల్లెపూ. వేరే పరమేశ్వరుడి పరంగా ఏంటి అంటే భోగీంద్ర సర్పరాజుని అయిన వాసుకుని ఆభరణంగా ధరిస్తాడనమాట. తర్వాత సమస్త సుమన పూజ్యం. సుమనః అంటే అన్ని పువ్వులలో పూజ్యం శ్రేష్టమైనది. సర్వదేవతలు పండితులు వీళ్ళందరి చేత పూజింపబడి మల్లికార్జున లింగం ఈశ్వరలింగం. గుణావిష్కృతం అంటే గుణ అంటే సుగంధ గుణములచే ఆవిష్కృతం వెల్లడి చేయబడినది అని. అంటే యాక్చువల్లీ ఇతడు తెల్లని వాడండి. తెలుపుకి అసలు ఏ రంగు ఉండదు, అన్ని వర్ణాలని కల్పిస్తుంది. ఇతడు త్రిగుణాతీతుడు అంటారు. అంటే శుద్ధ సత్వగుణం చేస్తారు. శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం అంటాం కదా. సో అసలు యాక్చువల్లీ శివుడు అంటే నిర్మలుడు, శాంతుడు, శుద్ధుడు అండ్ శుభకరుడు. ఇన్ని గుణాలు కనివ్వని వాడినే శివుడు అంటారు అనమాట. సో సుగంధ గుణాలతో ఆవిష్కృతం వెల్లడి చేయబడినది అంటే సత్వగుణ ప్రకాశితమైనది ఆ లింగం. శివాలింగితం, శివా ప్లస్ ఆలింగితం. జమ్మి చెట్టుతో కూడింది అంటే మద్ది చెట్టుతో దానికి ఇది ఆలింగన అయ్యి ఉన్నది అని. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, శివ అంటే అమ్మవారి పార్వతిచే కౌగలించుకోబడింది ఈ శివలింగం. యాక్చువల్లీ మీరు మల్లికార్జున లింగాన్ని చూస్తే చుట్టూ పానవట్ట ఉంటుందండి. పానవట్టం అమ్మవారు అంటారనమాట. అదే మద్ది చెట్టుని అల్లుకున్న మల్లికార్జున మహాలింగం అంటే శ్రీశైలమునందలి మల్లికాలతలతో కూడిన మద్ది చెట్టు పువ్వు వంటి మహాలింగమును సేవిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. యాక్చువల్లీ శ్రీశైల క్షేత్రానికి ఒక కథ ఉంది. అంటే శ్రీశైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాటండి. అతని కూతుర్టండి రతీదేవిలాగా అతిలోక సౌందర్యవతిటండి. ఆమె పేరు చంద్రవతి. అయితే ఆ రాజు ఏంటి తన కూతుర్నే మోహించేస్తట ఆమె అందం చూసి. అది తెలిసి ఆ చంద్రవతి బాధపడి ఆ రాజగృహం వదిలేసి శ్రీశైలానికి వెళ్ళిపోయి శివుణ్ణి గురించి తపస్సు చేస్తుందండి. చేస్తే సంతోషపడి శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. అప్పుడు ఆమె ఆ శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించి ఈశ్వరుడి యొక్క సాయుధ్యాన్ని కోరుకుంటుంది అనమాట. అప్పుడు శివుడు ఆ మల్లికామాలను తీసుకుని తెల్లని వర్ణాన్ని పొందుతాడు. అప్పటి నుంచి మల్లికార్జునుడు అని పేరు వచ్చింది. ఇది అక్కడే స్థల పురాణం. అయితే మనం వివరణకు వద్దామండి. దీని తాలూకా అర్థం ఏంటంటే సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవ నృత్యంతో భక్తుల్ని ఆనందపరుస్తాడండి. అయితే మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్ప వికాసముతో ఆనందపరుస్తుంది. ఈశ్వరుడు ఏంటంటే శ్రీశైలం నందే కాకుండా శృతి శిరస్సుల్లో అనగా ఉపనిషత్తులు, వేదాలు వీటిలందు ఉంటాడండి. వేరే అదే ఈ మల్లి చెట్టు పుష్పాలు శివల్ తలలోని శిరస్సు చెవులోని అలంకారాలుగా ఉంటాయండి. మల్లికార్జునుడు అనురాగంతో కూడిన భ్రమరాంబాదేవితో మనోహరంగా ఉంటాడండి. మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలతో సుందరంగా ఉంటుందండి. ఈశ్వరుడు మాటి మాటికి యోగ్యములైన సంస్కారములతో ప్రకాశిస్తాడండి. మద్ది చెట్టు నుంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయండి. ఈశ్వరుడు
సర్పరాజైన వాసుకి ఆభరణంగా కలిగి ఉంటాడు. వెరేజ్ ఈ మల్లెపూలు మద్దెపూలు భోగప్రియులైన వారికి ఆభరణంగా ఉంటాయి. ఈశ్వరుడు అందరి దేవతలకి పండితులకి పూజనీయుడండి. అలాగే మద్దె పువ్వు మల్లె పువ్వు అన్ని పువ్వుల్లోకి శ్రేష్టమైంది. ఈశ్వరుడేమో సద్గుణాలతో వ్యక్తం చేయబడతాడు. వేరే మల్లె పుష్పం ఉంది, తన సుగంధ గుణాలతో తెలియబడుతుంది. మల్లెపువ్వు వాసన ఎక్కడున్నా మన నాసికపటాలకు అందుతూ ఉంటుంది కదండి. అయిన తర్వాత పార్వతి చేత కౌగిలించుకొనబడిన వాడు శ్రీశైలం మల్లికార్జున స్వామి. వేరే మద్ది చెట్టు జమ్మి చెట్టుతో కూడి ఉంటుంది. మల్లెపూలు దండలు పూజించబడి ఒక విధమైన తెల్లని వర్ణం కలవాడు మల్లికార్జునుడు. అటువంటి మల్లికార్జునుడిని నామం కలిగిన ఆ శివుని జ్యోతిర్లింగాన్ని నేను సేవిస్తాను అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్పారు. సో మనందరం కూడా అటువంటి మల్లికార్జున్ని సేవించి తరిద్దామా అండి, ముక్తిని పొందుదాం.